అవి నిన్ను తరింపజేస్తాయి. అందుకే ఇంత మహాద్భుతమైన విషయములు చెప్తూ ఇన్ని వేదాంత రహస్యములు అక్కడక్కడ మేళనం చేస్తూ కొన్ని చోట్ల వేదాంతాన్ని పుంఖానుపుంఖాలుగా అందించిన మహాభారతం, వేదాంతాల్లో శిరోమణి అయిన భగవద్గీతను అందించిన మహాభారతం, వేదాంతాల్లో అద్వైత వేదాంతాన్ని పిండి ఇచ్చే సనస్సుజాతీయాన్ని అందించిన మహాభారతం తీర్థయాత్రల గురించి కూడా చెప్తాం చూడండి. ఇక్కడ ఇంకా మీకు ఓపిక ఉండాలండి. దానాల మహిమ చెప్తుంది, గోవులు గొప్పతనం చెప్తుంది, గంగ గొప్పతనం చెప్తుంది, ఆచారాల గొప్పతనం చెప్తుంది. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం అని చెప్తుంది. తెలుసుకోండి. ఇక్కడ ఏదో ఒకటి ఎంచుకొనుము లేదు, ఇవన్నీ కలిపి జీవించుము అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇవన్నీ కలిపి ఎంత జీవించగలవో అంత జీవించు. జీవితాన్ని వీటితో పరిపూర్ణం చేసుకో. నువ్వు ఒకటి అనుష్ఠించగలవు, ఇంకోటి అనుష్ఠిస్తాడు కనుక నువ్వు అది అనుష్ఠించక, అది నీకు మనసుకు అలబడక దాన్ని నిందించుకు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక సనాతన ధర్మం గురించి మాట్లాడే పని పెట్టుకున్న ప్రతివాడు ఈ బాధ్యతను గుర్తెరిగి సంయమనంతో మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఇది చాలా ముఖ్యమైన అంశము. అందుకే ఇక్కడ వచ్చిన వాడు సామాన్యుడు కాడు. మహర్షి